పొద్దుగాల ఈతకళ్ళు ఒకటే గ్లాస్ ఆనా మనిషికో గ్లాస్ అంతే అవుతుందా? వద్దకొకటి నీకొకటి నాకొకటి శరీరకొకటి మీ ఇల్లు మన ఇద్దరికి. రైట్ డన్. వేసుకోరా. ఏ తాతవారా నువ్వు తాతవారా? ఎట్లుంది మొట్ట తాగినట్టుందా లేకపోతే వేరే ఉందా? తాగమా డైరెక్ట్ మీదికి తాగినామాట గుట్టికి వేయాలి ఒకటే గుట్టికి. ఎట్లుండాలి శిక్ష కళ్ళ అంటే అదే చల్లగా ఎట్లుందని మరి కుండలు ఎట్లుంటుంది ఇంకా చల్లగా ఉంటుంది కుళ్ళు. కానీ ఎండ కొట్టాలి ఇప్పుడు ఎండ కొడితే కన్ను అవుతుంది మంచిగా అవుతుంది టేస్ట్. అది అందుకనే నువ్వు మూతి పెట్టినావు కదా మూతి పెట్టిందా పో ఇక వేరే గ్లాస్ తీసుకోపో. నాయన తాగిందా పీస్ పెట్టుకోనా ఏదైతే మన ఇంట్లో తెచ్చినప్పుడు బాటలు ముడుతో అదే దానికి రొట్టెకి తీసి పెట్టి తాగుతుంటే అంటది కదా మన తాగినట్టు తాగితే ఏం కాదు. 2 రొట్టెలు తీసుకున్నాం కదా అట్లా నిమ్మలా కూర్చొని తాగితే ఏం కాదు. ఇట్లా గ్లాసులో తాగితే ఏముంటుంది టేస్ట్? నాకే నాన్నది నాన్న ముఖమే ఆడుకోవాలటే ఏం కాదు మంచిది అది టేస్ట్ మంచిగా ఉంటుంది. ఎండ పెట్టమంట తర్వాత తాగుతున్నా ఒప్పుకుంది కానీ ఏం కాదు తాగుతున్నది కదా కొంచెం ఏం కాదు నీకు కొద్దిగా వస్తుంది ఎండకి పెట్టి తాగు మంచిగా నిశ వస్తుంది. అదే అంత ఒక గ్లాస్కి ఏం మండన అవసరం లేదు. మన ఎన్ని గ్లాసులు అయినా గుర్తుందా నీకు? అయినా నువ్వు వేడవాడినా నువ్వు మండనే వండలేదు. స్టాండర్డ్ అంటావు వద్దు నిజంగా మనం అందరు గుమ్మైంది ఈ మొక్కతే స్టాండర్డ్ గుంది మళ్ళీ ఉంటాయి చేసింది. అందరితో పాటు నేనే పోసినా కానీ అందరికి సేమ్ పోసిన నేను. 8 గ్లాసులా లెక్క పెట్టుకున్నాను. నేను కూడా లేస్తాను లెక్క పెట్టలే మరి. ఎన్నో కొన్ని పోయే కాడికైతే మొత్తం 2 రొట్టెలు పోసిన. ఓ నాని పాలు ఉలికిపోతున్నాయి రా కింద కాలు ఉలికిపోతున్నాయి. నీ చేతిలో పాలు ఉన్నాయని మర్చిపోయినావా? తమ్ముడు వచ్చింది కదా తమ్ముడు వస్తే గట్టిన ఉంటాడు. నువ్వు ఎప్పుడంటే అప్పుడు అయినావు. మళ్ళా తీసుకురా నా కాళ్ళు గట్టిగా గట్టిగా నువ్వు ఏం కాదు మరి ఇంకేంటంటావు? ఏడన్నా పడుతుంది అది. కొట్టాడా కొట్టు నీళ్ళు వస్తే పోతా కొట్టానా ఒకటేసారి రైట్ అంతే. ఆ పైన అంతా ఎవరికైనా కిడ్నీలో స్టోన్స్ ఉంటే ఇది తాగాలి. ఇది తాగాలంటే మా ఇంటికి రావాలి. మా ఊరికే రావాలి. మా ఊరికి వచ్చి మా ఇంటికి తాగుడు మంచిగా ఉంటుంది. ఈ టైంకి పొద్దున దొరుకుతుంది. మనం గట్టే ఇస్తాడు. ఇప్పుడే లేచారు కదరా అందుకే ఇవన్నీ క్లీన్ చేస్తున్నా. బయట బాబాయ్ వాళ్ళు రోడ్లు నూకుతుర్రు. బయటనా ఒకసారి పోయిరా బాబాయ్ వాళ్ళు ఏడున్నారు? ఈడున్నారా? అడుగు పోయిరా గుడికి అడుగు పోయిరా ఉన్నారు. బాబాయ్ ఎట్లా అయిపోయిందా? ఇంట్లో అయిపోయింది. పిన్న స్నానం చేసుకుంటుంది. కాదు నేను పొద్దున కొబ్బరి నీళ్ళు తాగుతారా అట్లా మంచిది. పరిగెడుపునా ఒక గ్లూకోజ్ పెట్టినంత విలువ ఆమె ఏం తినలేను ఇంకా. ఎనర్జీ ఏంద్రా ఎందుకు వస్తున్నావు వీడికి? అరే ఆడు అని కూడా కావాలి. చైర్ ముట్టుకుంటే చైర్ గుంజుకోడు, ఆ స్టూల్ పెట్టుకుంటే స్టూల్ గుంజుకోడు. ఇప్పుడు వచ్చి ఈమె నేర్పిస్తుడు. ఇది వచ్చి మళ్ళీ ఇప్పుడు వీటి దగ్గర నాని ఇయ్యగరా ఇవి అని కూడా కావాలి. మరి ఇంకో స్ట్రాయ్ ఇంకో స్ట్రాయ్ అవుతుంది. ఇంకో స్ట్రాయ్ రైట్ వెయ్యాలి ఏం కాదు ఇద్దరికి అవుతుంది కదా. తాగమని మొత్తం కావాలి నువ్వు కొంచెం పాప నీ స్టార్ ఇంట్లోనే పెట్టు పెట్టు వద్దు వద్దు అయితే అటు బల్మెడి చేస్తేనే పెట్టాలి. దానికి ఏమో పెడుతుర్రు అని చెప్పి ఏది ముట్టుకుంటే అది గుంజుకుంటుండ్రా. పాప ఏమైనా ఏడుస్తుంది. నిన్న కొట్టిండు అది సీక్ తోటి కొట్టిండు. ఆమె బ్లడ్ క్లాట్ అయింది. అక్కడ చూసినా ఇదంతా క్లాట్ అయిపోయింది. ఘోరంగా అయింది అది. మస్తు ఎక్స్ట్రా చేస్తుండు. క్రియాన్స్ ఫ్యాన్స్ మంచిగా ఉండదు, మర్యాద ఉండదు అది మరి ఘోరంగా చేస్తుంది. అది చెప్తే అర్థం చేసుకుంటాడు కాదు కానా అందుకని ఏమనలేము కదా నానే. తమ్ముడు ఏమనద్దురా నువ్వు సరేనా? అయిపోయినా వాటర్ ఆయనకి ఏది కావాలంటే అది ఇచ్చేసి వెళ్ళిపోవాలి. అడిగి అంతే అని తెలివి వచ్చేదాకా. అని తెలివి వచ్చినాక మొత్తం నీకే తీరాలి. స్కూల్కి ఇద్దరు కలిసి పోతారా? ఆడ కూడా గుంజుకుంటాడు, బ్యాగ్ గుంజుకుంటాడు, వాటర్ బాటిల్ గుంజుకుంటాడు. ఒక స్కూల్ వేస్తే మా అక్కు తన పైన పోతాడు, మా తమ్ముడు కిందకి వస్తాడు. అట్లేం రాదు. ఆడ ఈడు కూడా క్లాస్ రూమ్ ఊరుకుంటారు టీచర్లు. నడు అంటే మన భయం ఉండదు, క్లాస్ టీచర్ భయం ఉంటుంది. బ్రేక్ టైంలో వస్తారా? మా అక్క పోతే నేను వస్తున్నానా? మా చెల్లె కూడా వస్తున్నా. నేనే పోకపోతుంటే
నేను ఒకపోతుంటే కానీ అంటే 5th వరకు ఇక్కడ బస్ స్టాప్ దగ్గర ఉంటది, లోపలికేమో 6th నుంచి 10th వరకు, అంటే 10th వరకు ఉంటది. అన్న వస్తుండే, కొత్తగా పోతుండే కదా, ఏం తెలియదు భయపడతా అని చెప్పి ఊకే 6th క్లాస్ వరకు వస్తుండే. 7th నుంచి రాకపోతుండే, అలవాటు అయిపోతుంది. 6th వరకు వస్తుండే. అతను ఎన్ని క్లాసులు తిరిగినావు, ఎన్ని స్కూల్ తిరిగినావు మొత్తం? నేను 3 స్కూల్ తిరిగినా. ఫస్ట్ స్కూల్ ఏమో శ్రీ సావిత్రి కన్నా ఉన్నత పాఠశాల. శ్రీ సావిత్రి ఉన్నత పాఠశాల. శ్రీ సావిత్రి ఉన్నత కన్నత పాఠశాల. ఏడా ఉన్నత పాఠశాల కన్నత ఉన్నత కిషన్ గంజిరా. కిషన్ గంజిరా 6th వరకు ఆమె చదువుకున్నా. 7th మా ఊరికి ట్రాన్స్ఫర్ అయిపోయినా. అప్పుడు బోర్డ్ ఎగ్జామ్స్ ఉంటుండే కదా. ఊర్లో స్కూల్ ఏ స్కూల్? జెడ్పీహెచ్ఎస్. అదే ఊరు గూగుల్ దాని తర్వాత ఇక మన మూడుగుల దగ్గర జెడ్పీహెచ్ఎస్ గడ్డే స్కూల్. దాని తర్వాత ఇంటర్ ఏమో తెలిసిన ఎన్ఆర్ఐ. ఏ లేదు ఇంటర్వ్యూ పెట్టుకుంటారు కావాలి ఇప్పుడు ఎందుకు మరి మా స్టోరీ ఉంటుంది ఎవరికైనా పెట్టాలి నిజంగా. స్టోరీ ముందు నాయన నుంచి స్టార్ట్ చేద్దాం. రైట్. మనిషికి ఒక లైఫ్ స్టోరీ మాట్లాడము, ఒక గంట సేపు మొత్తం ఉన్నాయని మాట్లాడుకుంటాం. ఎలాంటి క్వశ్చన్లు అడగాల కూడా మన వాళ్ళు కమెంట్ పెడితే వాళ్ళే కమెంట్ చేయరు, ఈ వీడియో కమెంట్ చేయరు. ఎలాంటి క్వశ్చన్లు అడగాలను ఫస్ట్ నాన్నతో స్టార్ట్ చేద్దాం. నాన్నకు సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ అడుగురి, దానికి సంబంధించి మొత్తం అవన్నీ రాసుకొని నాన్నని అడుగుదాం. మొత్తం లైఫ్ స్టైల్ మొత్తం ఇక ఒక గంట కానీ 2 గంటలు కానీ వీడియో. టైం వచ్చేసి సాయంత్రం అవుతుంది. నాన్నకైతే పాలు రెడీ వేసి పెట్టిరు. పైగా ఇక్కడ రైస్ ఎంత చక్క పెట్టరు పిల్లలకా? మరి మనకు నీకు శీర్షకి అన్నం అవుతుంది. అంటే మీ ముగ్గురిట్లో ఒకళ్ళు. అరే నువ్వు నైట్ అన్నం తిన్నావు కదా, ఓకే డన్. అదేంది మరి చపాతా చాయ్ అంత పెద్ద గుండె పెట్టినావా? అండ్ మళ్ళీ వేరే గిన్నె ఎందుకని చెప్పేసి అదే పాల గిన్నెలో పెట్టేసిన. సో ఇది తెలుసు కదా, ఇప్పుడున్న సిచ్యువేషన్లో కొన్ని డిగ్రీల చలి అయితే పుడుతుంది మన ఊర్లో. ఆ పుట్టిన చలికి మా వదిన తట్టుకోలేక కొత్త స్వెటర్ తెచ్చుకుంది. ఆ స్వెటర్ కూడా మా వదినకి తట్టుకోలేక సొలిగిల పడి సప్పలేక చలికి భయపడి ఇంట్లోనే ఉంటుంది. వస్తుంది ముందు సాయంత్రం పోయినప్పటి నుంచి ఆ చలి అటాక్ అయింది ఆమెకు. చలి ఘోరంగా ఘోరంగా కార్లు ఎక్కిన కారు ఇట్లా ఊపుడు అయింది, హై స్పీడ్ పోయిండు. డెలివరీ అయ్యేటోళ్ళు ఉండాలి, నార్మల్ డెలివరీ అని చెప్పాలి డాక్టర్లు, కానీ కార్లోనే డెలివరీ అయిపోతారు. మరి బెటర్ కదా, అటు ఇటు అట్లా ఊపుతాడు కారు నడిపేటప్పుడు, ఇటు ఊగి అటు ఊగి ఊగి ఊగి. లేదు మన కార్ జరా సస్పెన్షన్ పోయింది కాబట్టి జరా ఎక్కువ ఎత్తేస్తా అనమాట. వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది అప్పటి నుంచి, కానీ ఇంకా వామిటింగ్ వస్తలేదు. అది వస్తే సెట్ అవుతావా? అది వస్తే సెట్ అవుతుంది, కానీ తల మరి ఘోరంగా వస్తుంది. అట్లనే తిప్పినట్టు కడుపులో కూడా పిసుకుతా ఉంది. ఏం కాదు, సెట్ అవుతుంది. అంటే ఒక్క పొద్దున్న కావద్దు ఈరోజు పొద్దున నుంచి. ఒక పొద్దున్న వల్ల కూడా లోపల కడుపులో ఏం లేకపోవడం వల్ల ఒకటేసారి మధ్యాహ్నం తిని ఆ తిన్నది కూడా కరెక్ట్ టైంకి అరగకపోవడం వల్ల ఆ టైంలో మనం జర్నీ చేయడం వల్ల నీకు కొద్దిగా ఎఫెక్ట్ అయింది. తినంగానే బయలుదేరినా అట్లా అయింది. అరే బుడే బాబు చాయ్ గ్లాస్ వీడు మేము ఒడ్డు నొక్కితే దూరం వచ్చి ఆ గుడి అంతా ఎక్కి తిరుగుతుండ్రు. మేము పిలిచిన వస్తున్నాడు మన ఇంటికి. నీకే రైస్ నీకేనన్నా. ఈ డబ్బా చూడరు కదా, చూసి ఈ డబ్బా ఎంత ఉందో. ఈ డబ్బా మీద ఎక్కిన మనోడు తెలుసు క్రియాన్స్ పని ఎట్లుంటాడు. ఎక్కిన కొద్దిసేపు నించుండు, తుప్పుకుని పడ్డాడు. ఏమైందో తెలుసా? తాగు వీడు మూత వలిగింది. ఇక సైడ్కి ఒక కాటు, 2 కాట్లు ఇంకా నయ్యం పిండి వాళ్ళే. ఇంకా పిండి కూడా ఎట్లా చేస్తున్నావు? ఇంకా ఏమనుకుంటా తెలుసా? అంటే నేను ఎక్కిన చూడాను అన్నాడు సిరిచా. చూసినావా? కింద పడ్డప్పుడు చూసినావా? చూడలే, అందుకనే చూడమన్నాడు. చీసా అనుకుంటా. నయ్యంకి దెబ్బలు తాకలేదు. రామలింగరాజు గిట్లుంటారు చిన్నపిల్లలు అన్నప్పుడు. ఈ డబ్బా పుసుకుని అట్నే వలిపి అన్ననే వాడితే ఎట్లుంటాడు? సైలెంట్ గా నన్ను ఏమన్నా అంటారేమో అనుకున్నావు, మరి ఏమనుకున్నావు. దెబ్బలు అయితే తాకలేదు, కానీ డబ్బా అయితే వలిపోయింది పొల్లు మళ్ళీ పని చేయదు డబ్బా. ఒకప్పుడు మనము ఆయిల్ డబ్బా కొంటే ఇది ఇస్తున్నా కావద్దే, ఫ్రీగా గిఫ్ట్ ఆఫర్ ఇస్తుండే. ఇప్పుడు ఏమి ఇస్తలేదు, మరి అన్ని రేట్లు ఎక్కువైపోయినాయి కదా. ఇగో మనుషులు జనాలను దోపిడీ చేసుకుంటారు చాలా మటుకు. ఏ బిజినెస్ మ్యాన్ అయినా జనాల మీద పడ్డారు. ట్యాక్స్ కట్టేది మనమే, అన్నీ మనమే కట్టాలి, కానీ జనాలకి ఏది తెలియదు. తెలిసినా ఏం చేయలేని పరిస్థితి కదా శిరీష? నాకేం తెలియదు, మా ఆయనకు తెలుసాను. అరే అది గట్టు గుంజుకోవద్దు, దాన్ని నాకు పానమతి దాని మీద ఉంది. అవి మళ్ళీ ఎక్కుతున్నావు పలిగిపోయింది ఇప్పటికే. అది డైరెక్ట్గా ఎక్కువ కూడా ఎక్కువ వాళ్ళకు ఏం కాదు, దొరుకుతుంది. బకెట్లు కరువైనా మన బకెట్ పెయింట్ డబ్బాలు పెట్టుకో.
పెయింట్ టవల్ మసుకునే కాలుగా తోమి పెట్టుకుంటే సరిపోతుంది. కొద్దిగా వాడాలంటే ఒక 2-3 రోజులు వేడి వాటర్ కానీ నార్మల్ వాటర్ కానీ పోసి పెట్టాలి, స్మెల్ అనేది పోతుంది. ఇప్పుడైతే ఏం చేయలేము కదా, వేరే బాక్స్ లెక్క షిఫ్ట్ అయ్యి ఇదైతే టమాటాలు కోస్తారు. ఏం కర్రీ శ్రీశా? ఓన్లీ టమాటా కర్రీ? మెంతం కూర ఉందా? టమాటా కూరలా మెంతం వేస్తే సూపర్ ఉంటుంది టేస్ట్ నైట్ టైంలో. ఓన్లీ టమాటో ఉంటుంది. టమాటా రేట్ ఎంత? 40 రూపాయలు అనుకుంటా. అంటే టమాటా రేట్ ఎక్కువ ఉంటే కర్రీ కూర టేస్ట్ మంచిగా ఉంటుంది అట. అమ్మ బాగా చెప్తుండే అప్పుడు. చెల్ల తీసుకొచ్చినట్టు కొనుక్కోవాలి, మీరు తెంపుకొచ్చినట్టున్నది. అదే అన్న, మనం కూడా అది ఏమంటారు ఉరికి వచ్చినాం కదా, ఆ మట్ల ఇప్పుడు టమాటా పెడదామా? వాటర్ అందే అంటుంది అత్తమ్మ. అడిగిరా? సరిపోదని చెప్తుందట, నాన్న అడిగినట. ఒక్క మాటికే సరిపోవట, ఎండాకాలం వచ్చేది మళ్ళీ వాటర్ సరిపోతుంటున్నాడు. అరే నీళ్ళు లెక్క చాలా ఇబ్బంది అవుతుంది. చూద్దాం ఏం వేస్తాం అనేది. ఏదో ఒకటి చేస్తేనే బెటర్ అన్న, మనకు కూడా బాడీ ఎక్సర్సైజ్ అవుతుంది. అవును. ఇప్పుడైతే మంచిగా చూసిన ఒడ్లు నొప్పుతుంటావు, ఈ మొక్క ఏమంటారు పక్క టెంకలు అన్నీ పక్క పట్టున్నాయి. ఏదైనా అలవాటు కావాలా అంటే ఏదైనా అట్లా కష్టం చేస్తుంటే మనకు బాడీ ఎక్సర్సైజ్ అనేది హార్డ్ వర్క్ ఇప్పుడు చేయాలి, అది కూడా మళ్ళీ చలికాలమే చేయాలి. ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే బాడీ కొంచెం మూవ్మెంట్ అవుతూ ఉంటుంది. ఎక్సర్సైజ్ చేసినట్టు ఉంటుంది. వేస్ట్ అవుతుంది లైఫ్. తిని పండుకుంటే ఇగొట్టు నాలుగు అవుతుంది. నువ్వు ఏం కత్తి అన్నావు, నీకు నాకు మస్తు డిఫరెన్స్ ఉంది తెలుసా? 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 ఎవరంటారు తెలుసా? నాన్నగాడు అంట. ఎటువే నాన్నగాడు టీవీ చూస్తుందా? ఆమె స్కూల్ పోతలేదు, స్కూల్ హాలిడేస్ ఇచ్చినాము. శ్రీయాంశ్ గాంతో లొల్లి పెట్టుకొని ఇల్లు అంతా ఒకటి వేసి కూర్చుంటారు వాళ్ళు. ఏ దొరుకుతుంది, ఏ ఐటమ్ పడితే అది తీయాలి కింద పడాలి. ఇల్లు ఎంత ఎర్రగా అంతే వేస్ట్. ఈ రోజు కొంచెం ఏం చదవలేరు, మంచిగా వస్తారు పాటలు పెట్టినా వస్తే మంచిగా ఆడుకోరు, మళ్ళీ చీరల కాడ గొడవ పడ్డారు. అది ఏదో ఒక విషయాలు అయితే వస్తూనే ఉంటుంది. మొత్తం తీసేసిన తర్వాత ఈ నాన్నగారు ఒక్కడు కూర్చుండు, ఈ అక్క వాళ్ళు వచ్చి బయటకు వచ్చేసిండు ప్రియాంష్. సో యాక్చువల్లీ మాకైతే రైస్ పెడతా అని చెప్పారు, కానీ మళ్ళీ చపాతీ చేస్తారు కాబట్టి ఇక అది కొద్దిగా ఇది కొద్దిగా మెయింటైన్ చేస్తూ ఫుడ్ అరిగించుకోవాలి అంతేనా? మరి అన్నమే గంతగానం ఉంది, మళ్ళీ చపాతీల వరకు పప్పక చపాతీ అనరా? అరే వదిన కూడా కదా, సారీ మర్చిపోయినా. అయితే అన్నం మనం ముగ్గురం షేర్ చేసుకోవాలి. ఇవి పప్ప ప్లస్ వదినే చపాతీ తినేస్తారు. కర్రీ ఏమంటారు? అరే కర్రీ టమాటా కదా, సో టమాటాలో మెదం కూర ఏమని చెప్పిన. రే నీకు వంట రూమ్ ఏం పని చెప్పరా, చెప్పు. నీకు వంట రూమ్లో ఏమైనా ఏమో చెప్తున్నాడు. హలో బాన్ టు రైడ్, హలో ఏ బాబు ఏ బాబు ఈ కెమెరా పెడితే అయిపోతుంది, పుసుకు అంటాడు. అయితే చపాతీ పిండి కాదు, ఏం పిండి ఉంది అది? గోధుమ పిండి విత్ రాగి పిండి. గోధుమ పిండి రాగి పిండి అవి వేసి కలిపినాం, అందుకని ఉబ్బుతలేదా? ఉబ్బుతలేదు. ఇంత మంచిగా కాలుతున్నాక ఇంకే నువ్వు అట్లా ఏవద్దు మీకు మరి గొంతు వినబడుతుంది. నువ్వు నీలో నువ్వు మాట్లాడకూడదు, బయటకి వస్తుంది చెప్పు. దగ్గర పెడుతున్నా అది వినబడుతుంది కదా, నీకన్నా గట్టిగా గిడి మాట్లాడుతుండు కదరా. ఇందాక నాని అన్నాడు, నాని అన్నాడు. ఫియాన్స్ నాని అన్నావా బేటా? ఓ దా ఇది గారుజందా ఆయిల్ పెడుతురా దీనికి. ఇదైతే మంచిగా కర్రీ అయితే వండుతురా. అరే అయిపోయింది ఆల్రెడీ. ఏమంటారు దీన్ని? మెంత కూర ప్లస్ టమాటా కర్రీ. మనం అనుకున్న కర్రీ వచ్చింది, కాకపోతే దీంట్లోకి చపాతీ వేసుకుంటే సూపర్ ఉంటుంది, కానీ మేమైతే రైస్ వేసుకొని తినాల్సి వస్తుంది. ఆల్రెడీ సొరకాయ కూర ఉంది. సొరకాయనేనా? మళ్ళీ సొరకాయ తిన్నాడు, మళ్ళీ అందరికి సరిపోదు. రైట్, అందరు ఎవరాలు సపరేట్ అనమాట. సో ఇక ఈ చపాతీలు మొత్తం దాల్చి పడేసినామంటే తినేసాలి, ఎందుకంటే తొందరగా ఎర్లీగా ఆకలి అవుతుంది. 7:40 అవుతుంది టైం, కానీ ఆకలి అయితే బీభత్సంగా అవుతుంది. కష్టం మాత్రం మస్తు ఘోరంగా అవుతుంది. ఎందుకో తెలుసా? ఆ ఒడ్లు నూకుడు అటు అన్న అసలు ఈ 2-3 రోజులు ఖాళీ ఉంటున్నాం మనం. ఎందుకట్లా? ఏదో పని తగులుతుంది, వర్క్ ఎక్కువ అవుతుంది, ఫిజికల్గా మనం కరెక్ట్ టైంకు పని తగులుతుంది. కష్టపడాలి, ఇప్పుడు కష్టపడితేనే బాడీ ఫిట్నెస్ ఉంటుంది. కష్టపడ్డా పాల మీద పేపర్ మీద అట్లా మనం ఒక డైలాగ్ క్రియేట్ చేయాలన్నా. ఎవరో డైలాగులో మనం కొట్టుడు కాదు, మన డైలాగ్ వేరేటలు కొట్టాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్నా స్వామి వ్లాగ్స్. అందరూ మంచిగా మేమైతే మస్తున్నాం. ఈ డైలాగ్ అయితే వైరల్ అయింది. వీడు మన చిన్నగాడు గుర్తుందా? నాకు మెసేజ్ వాట్సాప్ మెసేజ్ చేస్తారు కదా, చిన్నపిల్లలు ఆ వాయిస్ పెడతారు. ఆ వాయిస్ ఏంటి? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్నా స్వామి వ్లాగ్స్. అందరు మంచిగా మేమైతే మస్తున్నాం అంటారు. బాగుందా, బాగుందా అని అడుగుతారు. అదొకటి నిజంగా, అదొకటి బ్రాండ్ అంటే బ్రాండే. సో ఫ్రెండ్స్, ప్రతిరోజు సాయంత్రం 7:30కి
పొద్దున 10:30కి. 10:30కు మనకు కొద్దిగా డిలే అవుతుందన్న. నెట్వర్క్ మస్తు ప్రాబ్లం ఉంది. ఈ నెట్ ఇంటర్నెట్ కనిపించుకున్నాం కానీ ఫస్ట్ 15 రోజులు నెల రోజులు మంచిగా నడిచింది. దాని తర్వాత దూలు తీరుతుంది మళ్ళీ. మళ్ళీ ఫోన్ కన్నా ఏమంటారు దానికన్నా ఫోన్ నెట్ స్పీడ్ ఎక్కువ వస్తుంది. అవును అన్న, ఒక్కసారి చూడండి మన బ్లాగ్ చూస్తాడా అందుకనే ఏమనలేకపోతున్నాను. ఇబ్బంది అవుతుంది. జర్ర ఇంటర్నెట్ ప్రాబ్లం అయితే అది సాల్వ్ చేయండి. మేబీ 12:30 నుంచి 10:30 నుంచి 12:30 మధ్యలో ఎప్పుడైనా రావచ్చు. 10:30 నుంచి 12 లోపు ఎప్పుడైనా రావచ్చు శేఖర్ శిరీష బ్లాగ్స్ లో. ఈవినింగ్ అయితే 7:30 అయితే ఫిక్స్. అది దానికి ఇక ఏదో అటు 10 నిమిషాలు ఎప్పుడో ఒకసారి అటు ఇటు అవుతుంది. లేదు 7:30 బరాబర్ 1-2 minutes అంతే. మళ్ళీ ఒక కోరిక కోరిచిన తిరుపతి పోదామా? తిరుపతి రైట్ పోదాం. ఎప్పుడు పోదామా తెలుసా? జనవరి సంక్రాంతి ముందే పోదామా? ఎక్కడ ఎన్ని ఉన్నాయి తెలుసా ఇప్పుడు తిరగాల్సినవి అన్నా. ఇప్పుడు ఈ వీక్ పోతేనే ఇవి కదా నెక్స్ట్ వీక్ పోతేనే అన్ని తిరిగి అటే పోతాం కానీ. అవును కానీ అటే పోతావు కానీ మళ్ళీ ఎప్పుడు వస్తావు? అరే మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ శబరికి వెళ్ళాలి. మళ్ళీ జనవరి 8కి టికెట్లు బుక్ చేసింది. అవి ఎన్ని గణం ఉన్నాయి? జనవరి 8కి టికెట్ అటు పోవాలా. మళ్ళీ వచ్చేటప్పుడు రిటర్న్ కూడా మళ్ళీ తిరుపతి నుంచి రావాలి. అవును కంపల్సరీ. అటు పోయినప్పుడు తిరుపతి పోతారు. 2 నెలల 4 సార్లు దర్శనం అవుతాడు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా గోవిందా. మా తాత ఇప్పుడే వచ్చిండు. వాళ్ళ కూర్చుండు. మా నాన్న వెళ్ళారు. నాన్న దుడికాడు. ఆవు వచ్చిందా? వచ్చినాయి, అన్ని వచ్చినాయి. అన్న వచ్చినాయా? మెగాపిల్ల పాలు అయ్యిందా? తాగుతుంది, మేకపిల్ల తాగుతుంది. మునిగాను అన్నం తింటుంది. చిన్న మెగాపిల్ల తాగుతుందా? 2 మేకలు తాగుతున్నాయా? తాగుతున్నాయి నాన్న. ఇగో బాబాయ్ అయితే ఇప్పుడు నూకి వచ్చిండు. పిన్ను నూకుతుంది. బయట ఏమో ఒడ్లు నూకేసి వచ్చిన మొత్తం వెరీ గుడ్.